యాదవ్ గారికి ఇప్పుడు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడారు. మెదక్ పార్లమెంటు నియోజక సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, సోమలన్న గారికి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్న గారికి, నగేష్ ముదిరాజ్ గారికి, జడ్పీటీ సీనన్న గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యమైన కార్యకర్తలకు, మా మహిళా సోదరీమణులకు, పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరు నా శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గారు మనందరికీ సుపరిచితులే. మన మెదక్కు కూడా 3 నెలలు సుమారుగా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పనిచేసారు. ఉమ్మడి పార్లమెంటులోనే 11 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, అన్ని గ్రామాలలో ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క మంచి నాయకుడిని, మంచి వ్యక్తిని మనకు అభ్యర్థిగా పంపడం జరిగింది. కాబట్టి ఇవాళ మా పాపన్నపేటలో ఉన్న ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నట జరిగిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న కూడా చిన్న తప్పిదాలు చేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోయి తప్పకుండా గెలుస్తున్నాం, బ్రహ్మాండమైన మేయర్తో గెలుస్తున్నాం అని చెప్పి అహూడపడ్డాం. అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ప్రతి కార్యకర్త, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త ఆ గ్రామంలోనే పనిచేసుకుంటూ ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీని వెంకటరామరెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు శక్యంగానే హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఒక్కటి కూడా చేయలేదు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు రుణమాఫీ కాలేదు. రైతు బంధు వల్లేదు. మా మహిళా సోదరి బంధుకు మహాలక్ష్మి రాలేదు. ఇవాళ గ్యాస్ అని చెప్పి ఫుల్ పేమెంట్ కట్టించుకొని మళ్ళీ క్రెడిట్ ఇస్తామంటున్నారు అకౌంట్లకు. కాబట్టి ఇవాళ ఏదైనా ఒక హామీ చేసిన పాపాన పోలేదు. ఇవాళ చూసినట్టయితే పంటలు ఎండిపోతా ఉన్నాయి, మళ్ళీ కరెంటు కష్టాలు మొదలైపోయినాయి. ఇవన్నీ మన హరీష్ రావు గారు క్లుప్తంగా చెప్తారు. వాటిని అన్ని మనం తీసుకెళ్లి ఆ విషయాలన్నీ గ్రామాలలో తీసుకెళ్లి ఇవాళ తప్పకుండా మనం ఇంటింటికి తిరిగి మంచి మెజారిటీతోటి మన అభ్యర్థి అయినట్టు వెంకటరామరెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇలా మా పాపన్నపేట కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే మన ఏదో పోయింది 3,000 మైనస్ అయింది, కానీ ఇవాళ 3,000 తోడు మళ్ళీ 6,000 మెజారిటీ వచ్చే దిశగా మీరు పనిచేయాలని చెప్పి ఇవాళ పాపన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉప్పెదలాగుండే. మొన్నటి దాంతో మేము కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీతో పాటు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 3,000 బదులు ఈసారి 6,000 మెజార్టీ ఇచ్చి వెంకటరామరెడ్డి గారిని మనము మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ పాపన్నపేట మండలంలో చూసినట్టయితే కార్యకర్తల మీద కూడా చిన్న కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కేసులకు భయపడేవాడు లేడు. మీకు అండగా మేము అందరం ఉంటాం. మీరు ఏ రాత్రి పిలిచినా వచ్చి మీ కష్టసుఖాలలో పాలు పంచుకోవడానికి నేను సైతం సిద్ధంగా ఉంటా. కాబట్టి ఎవరు వెనకడేయద్దు. మనము ఇవాళ కాంగ్రెస్ వాడు ఏదైతే గల్లెగరేసుకొని ఇక్కడ 3,000 మెజార్టీ వచ్చిందంటుండో మనం 6,000 మెజార్టీ చూపించి వారికి చురుకు పెట్టి చెంప చెల్లమనిపించే విధంగా మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి కార్యకర్త ఈ 40 రోజులు ఇదే ఉత్సాహంతో పనిచేద్దాం. మీలో ఒకటిగా మేము కూడా ఉంటాం. ఇవాళ డబ్బలలో ఓట్లు పడి వెంకటరామరెడ్డి సార్ను మన పాపన్నపేట మండలం నుండి మన అమ్మవారి దగ్గర నుండి జయయాత్ర చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు.